సింహరాశి. సింహరాశి యందు మఖా నక్షత్రం యొక్క 4 పాదములు, పుబ్బా నక్షత్రం యొక్క 4 పాదములు, ఉత్తరా నక్షత్రం యొక్క ప్రథమ పాదము ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 8, వ్యయము 14, రాజపూజ్యము 1, అవమానము 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరము కొంత మానసికంగా అలజడులు ఉండేందుకు అవకాశం ఉంటుంది. గ్రహాల యొక్క బలము వాటి యొక్క సంచారము వలన కొంత తగ్గేందుకు అవకాశం ఉంది. చేపట్టిన ప్రణాళికల యందు కాస్త నిరాశా దృక్పథము ఎక్కువగా నడిచేందుకు అవకాశం ఉంది. ప్రతి పని 2 సార్లు చేస్తే గాని అవ్వకపోవచ్చు. విద్యార్థులకు నిర్లిప్త లక్షణాలు పెరిగినా కాస్త దైవారాధన వల్ల మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. వ్యాపార రంగములో ఉన్నవారికి, సినీ రంగములో ఉన్నవారికి కాస్త పరీక్షా సమయం కిందే చెప్పుకోవచ్చు. మానసికంగా కాస్త అశాంతి, ఒక నిర్లిప్తత, ఒక కంగారు ఈ సంవత్సరం ఈ రాశి వారిని బాధించేందుకు అవకాశం ఉంది. ఈ రాశివారు చాలా దైవారాధన యందు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ సంవత్సరం దైవాన్ని, ఆదిత్యాది నవగ్రహాల్ని ఆరాధించవలసినటువంటి అవసరం ఉంది. విశేషంగా నవగ్రహములకు 27 ప్రదక్షిణాలు ప్రతిరోజు చేయడము, ప్రతి సోమవారము పాలతోటి ఈశ్వరుడికి అభిషేకం చేయడము, ఆంజనేయ స్వామి వారికి ప్రతిరోజు 11 ప్రదక్షిణలు చేయడము, విద్యార్థుల యందు చురుకైనటువంటి బుద్ధి కలగడానికి ప్రతిరోజు విద్యార్థుల చేత గణపతికి 21 ప్రదక్షిణలు చేయించడము ఈ రాశి వారికి సత్ఫలితాలను ఇవ్వడమే కాకుండా ముందు చర్చించుకున్నటువంటి ఏ ప్రతికూల అంశము కూడా లేకుండా ఆదిత్యాది నవగ్రహములతో పాటు దైవము యొక్క బలము కూడా వీరి దరి చేరుతుంది. చేపట్టిన ప్రతి కార్యక్రమము దిగ్విజయం అవుతుంది. కళాకారులు, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి 27 ప్రదక్షిణాలు ఏవైతే నవగ్రహాలకి, అలాగే 11 ప్రదక్షిణాలు గణపతికి మీరు చేస్తారో మీకు కలిగేటువంటి ప్రతికూలత, విఘ్నము ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగి మీకు మార్గం సుగమవుతుంది. ఈ రాశివారు తప్పకుండా దైవారాధన, నవగ్రహ ఆరాధన చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. ప్రతికూలతలు ఎన్నున్నా మీరు చేసేటువంటి దైవధ్యానము, మీరు చేసేటువంటి గ్రహ ఆరాధన వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహము, దైవం యొక్క అనుగ్రహము తప్పక పొందుతారు. ఈ సంవత్సరము ప్రతికూలతలు ఎన్ని ఉన్నా అన్ని ప్రతికూలతల యందు మనం దానిని అధిగమించి మన జీవితాన్ని ఆనందంగా ఉంచుకునేందుకు అంశాలు కూడా, మనకు దోహదపడే అంశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ప్రతికూలతలు మాత్రమే చూడకుండా ఆ ప్రతికూలతల్ని మీకు అనుకూలంగా మార్చుకునేందుకు ఉపయోగపడేటువంటి పరిహారాలన్నింటినీ మీరు ఆచరించి దిగ్విజయాన్ని పొంది ఆనందంగా ఉండండి.